నేను జేఏసీ జిల్లా కన్వీనర్ జయశంకర్ భూపాలపల్లి మోత్కూరు కోటి ఈరోజు చలో ఇందిరా పార్క్ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది ఈరోజు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి 19,000 చిల్లర ఆర్టిజన్ కార్మికులము ఏకతాటిగా పైకి నిరసన తెలియడానికి ఈరోజు వచ్చాము. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే వాస్తవంగా మేము ఆర్టిజన్ కార్మికులము 23,000 మంది ఉన్నాం. కొన్ని విధానాల వల్ల కొందరు జైలెంస్ అయినారు, కొందరు చాలా రిస్క్తో కూడుకున్న పని కానీ కొందరు చనిపోయారు. అందులో మిగిలిన భాగంగా 19,600 చిల్లర ఆర్టిజన్ కార్మికులు ఉన్నాము. ఈ రోజు మేము ఇలా ఈ ధర్నా చౌక్ రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని రెగ్యులర్ చేయకుండా మోసం చేసింది. అందులో భాగంగా మేము గత ప్రభుత్వాన్ని కూడా పాదయాత్రల సమయంలో మన సీఎం గారిని కానీ మన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారిని కానీ మేము వేడుకోవడం జరిగింది. పాదయాత్ర సమయంలో వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. దాని విషయంలో వాస్తవంగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి మెమోరాండంలు కూడా ఇచ్చాము. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చాము, స్టేట్ లెవెల్లో మినిస్టర్లకు ఇచ్చాము, మా బాధలు చెప్పుకున్నాము. ఖచ్చితంగా మన విద్యుత్ శాఖలో 100% 98 300 జీవో పక్క 98 లా కూడా చేసిరు. 2 ఏళ్ళు కూడా ఇదే ప్రభుత్వం గత పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7,114 మందిని విద్యుత్ శాఖలో రెగ్యులర్ చేసిన చరిత్ర ఉన్నది. ఆ రూల్ ప్రకారమే మనకు ఇంతకుముందు ఉన్న రూల్ ప్రకారం వేరే అడుగుతలేము. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. కన్వర్షన్ చేస్తే కూడా సంస్థపై ఎలాంటి భారం పడది, ఎలాంటి ఆర్థిక భారం ఉండదు, మాకు ఉద్యోగ భద్రత కలుపుతుంది. ఏపీఎస్ రూల్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాము. స్టాండింగ్ ఆర్డర్ వల్ల మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, గ్రాట్యుటీ లేదు. మేము చనిపోతే కూడా మాకు మా కుటుంబానికి కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళ గ్రేడ్ 4 ఉద్యోగం ఇస్తున్నారు వాచ్మెన్. అది 12,000తో స్టార్ట్ అవుతుంది. ఈ రోజులలో ఉన్న ఖర్చుల ప్రకారం మేము ఎమర్జెన్సీ సెక్టర్లో సబ్ స్టేషన్లో రేడియేషన్ కింద పనిచేస్తున్నాము. ఎప్పుడు ఏమైతే జరిగింది, మొన్న నర్సంపేట క్యాండిడేట్ కూడా ప్రమాదశాత్తు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వలేదు. గ్రేడ్ 4 ఉద్యోగం ఇస్తే 10,000 12,000తోని కుటుంబాన్ని ఎట్లా పోషిస్తుంది? మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని గత ప్రభుత్వం మోసం చేసింది. గవర్నర్ సాక్షి అసెంబ్లీలో కూడా చెప్పింది. కానీ అది బట్టి విక్రమార్క సార్ కూడా అప్పుడు ఉన్నప్పుడు వ్యతిరేకించిండు. వీళ్ళని వాస్తవంగా రెగ్యులర్ చేయలేదు అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేస్తుంది. ఈ ప్రజాపాలనలో, ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అన్యాయంగా ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రానున్న రోజులలో మా జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయినా మాకు ఈ ప్రభుత్వం మీద మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చూడాలని వేడుకుంటున్నాం.